శ్రీ గురుభ్యో నమః శ్రీమాత్రే నమః. మా భక్తి టీవీని ప్రోత్సహిస్తున్నటువంటి మా ప్రేక్షకులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ 11 మే 2025 నుంచి 17 మే 2025 వరకు గల కాలానికి రాశి ఫలితాలు తెలియజెప్పుకుందాము. ముందుగా గ్రహస్థితులు. మేషంలో ఉచ్ఛలో ఉన్న రవి గారు బుధునితో కలిసి, వృషభంలో గురువు గారు, కర్కాటకంలో నీచ కుజుడు, కన్యలో కేతువు, అలాగే తులలో చంద్రుడు, మీన రాశిలో రాహువు శుక్ర శని గార్ల సంచారము. ఇక 17 మే వారాంతానికి వచ్చేటప్పటికి రవి గారి యొక్క స్థితి వృషభ రాశిలోకి వెళ్ళింది, గురువు గారి యొక్క స్థితి మిథున రాశిలోకి వెళ్ళింది, చంద్రుని యొక్క స్థితి ధనస్సు రాశిలోకి వచ్చి ఉన్నది. గ్రహ సమ్మేళనాల యొక్క ఫలితాలు ఏమిటి అని గనక మనం తీసుకున్నట్లయితే, శుక్ర శని రాహువులు ముగ్గురు కలిసి ఈ మీన రాశిలో ఉన్నారు. ముగ్గురు కూడా వ్యతిరేకస్తులే, గురువర్గంలోని వారు కాదు. అయినప్పటికీ కూడా గురువు గారి యొక్క క్షేత్రము కాబట్టి ఆ గురువు గారి మీద ఉండేటటువంటి గౌరవంతో వారు ముగ్గురు కొంత ఓబేగా ఉండేటటువంటి అవకాశం ఉంది. కానీ వారి వారి సహజ లక్షణాలు ఏవైతే ఉన్నాయో అవి చూపెట్టక మానరు. అయితే తీవ్ర స్థాయిలో చెడ్డ ఫలితాలు ఉండబోవు, కానీ అసలంటూ చెడ్డ ఫలితాలు అయితే కొన్ని ఉన్నాయి. ఎందుకంటే శనిగారి యొక్క స్థితి రాహుతో కలిసి కానీ, శనిగారి యొక్క స్థితి శుక్రుడితో కలిసి కానీ, లేదా శుక్రుని యొక్క స్థితి రాహుతో కలిసి కానీ, లేదా శుక్రుని యొక్క స్థితి శనిగారితో కలిసి కానీ, ఇలా ఏ రకమైనటువంటి కలయికని తీసుకున్నా కూడా అది వివాహ జీవితంలో ఇబ్బందులనిస్తోంది. అలాగే కొంచెం గర్భానికి సంబంధించినటువంటి దోషాలు, కడుపు నొప్పులు రావడము, స్త్రీలకైతే బహిష్టు సమస్యలు ఉండడము, అలాగే గర్భిణీతో ఉన్న స్త్రీలు మరిన్ని జాగ్రత్తలు తీసుకోవాలి అని చెప్పి తెలియజెప్పేటటువంటి గ్రహస్థితులు అన్నమాట ఇవి కొంచెం జాగ్రత్తగా ఉండాలి ఈ విషయంలో ఆరోగ్య రీత్యా. తదుపరి ఈ రవి బుధుల యొక్క కలయిక బుధాదిత్య యోగాన్ని సూచిస్తూ చాలా అద్భుతమైన ఫలితాలని ఇస్తుంది. కాబట్టి ఇది చాలా చాలా మంచి యోగము కింద లెక్క. అలాగే గురువు గారి యొక్క స్థితి 1 సంవత్సర కాలం తదుపరి ఇప్పుడు మారి ఉన్నది మిథున రాశిలోకి. గురువు గారు వృషభ రాశిలో ఉన్నప్పుడు ఎవరెవరికి ఎటువంటి ఫలితాలు ఇచ్చారో ఇప్పుడు అవన్నీ మారి మిథున రాశిలోకి వచ్చిన తర్వాత ఏం ఫలితాలు ఇవ్వబోతున్నారనేది తెలుస్తుంది. 1 సంవత్సర కాలం అయిపోయింది కాబట్టి గురువు గారి యొక్క రాశి మార్పు జరిగి ఉన్న కారణం చేత చాలా చాలా మార్పులు ఉండబోతున్నాయి. ఇవన్నీ కూడా ముఖ్యమైనటువంటి సూచనలు. తదుపరి చంద్రుని యొక్క స్థితి గురుస్థానంలోకి వచ్చి ఉన్నది. అలాగే గురువు గారి యొక్క స్థితి మిథున రాశిలోకి వచ్చి ఉన్న కారణంగా వారాంతంలో గురువు గారి యొక్క దృష్టి చంద్రుడి మీద పడడము చాలా మంచి ఆత్మవిశ్వాసం పెంచేటటువంటి గ్రహస్థితి ఇది. అయితే ఎట్ ద సేమ్ టైం అంటాం కదా, అదే విధంగా శని గారి యొక్క దశమ దృష్టి కూడా చంద్రుడి మీద పడుతూ ఉన్న కారణం చేత ఇక్కడ కొంచెం మానసిక ఒత్తిడికి గురి అయ్యేటటువంటి అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. ఈ పరిస్థితులని ఏ విధంగా సంయమనం చేసుకోవాలి అనేది మనము ఆ రాసులకి ఫలితాలు చెప్పుకునేటప్పుడు చెప్పుకుందాము. అలాగే వైరాగ్య తత్వం బాగా ఇనుమడిచ్చేటటువంటి పరిస్థితి, శనిగారి యొక్క స్థితి కేతువు మీద దృష్టి ప్రసరించడం అనేది, ఇవి కూడా చాలా పరిహారాలు చేసుకోవాల్సి ఉంటుంది. వీటన్నిటికీ కూడాను ఇవన్నీ కూడా మనము రాసుల్లో ఎవరి రాశికి ఎటువంటి ఫలితం ఉండబోతోందో అక్కడ చెప్పుకుందామని చెప్పి తెలియజేస్తూ రాసుల్లోకి వెళ్దాము. మేషరాశి. మేషరాశి వారికి ఈ వారం రోజుల కాలంలోనూ 4 గ్రహాల యొక్క స్థితి చాలా అత్యద్భుతంగా ఉన్నది అని చెప్పి తెలియచెప్పడం జరుగుతోంది. ద్వితీయ స్థానంలో ఉన్నటువంటి గురువు గారు, షష్ఠ స్థానంలో ఉన్నటువంటి కేతువు, అలాగే సప్తమ స్థానంలో ఉన్నటువంటి చంద్రుడు, వ్యయస్థానంలో ఉన్నటువంటి శుక్రాచార్యుల వారు. మీ మాట తీరు బాగుంటుంది, కుటుంబం బాగుంటుంది, ఐకమత్యం బాగుంటుంది, ధనము అభివృద్ధి బాగుంటుంది, ధన సంపాదన బాగుంటుంది, అలాగే కుటుంబానికి సంబంధించిన పరువు ప్రతిష్టలు బాగుంటాయి, మీ మాట తీరు బాగుంటుంది, సన్మాన సత్కారాలు ఉంటాయి, ఇంకా విలువైన ఆభరణాలు కొనేది ఉంటుంది, స్థాన చలనానికి అవకాశం ఉంటుంది, భార్యాభర్తల మధ్య అనుబంధం చాలా బాగుంటుంది, భాగస్వాముల మధ్య కూడా వ్యాపారాలకు సంబంధించి మంచి
ఒప్పందాలు కుదిరి చక్కగా వాళ్ళు వ్యాపారాలను విస్తరింపజేసేటటువంటి విధి విధానాలు ముందరికి తీసుకుని వెళ్తారు. అవి కూడా చాలా బాగుంటాయి. పబ్లిక్ రిలేషన్స్ బాగుంటాయి. మృష్టాన్న భోజనాలు చేస్తారు, విందు వినోద కాలక్షేపాలు చేస్తారు. ఇవన్నీ కూడా చాలా చాలా బాగున్నాయి. జాగ్రత్తలు తీసుకోవాల్సిన అంశాలు ఏమిటి అంటే కొంచెం వైరాగ్యం కనిపిస్తూ ఉంటుంది. అయితే ఈ వైరాగ్యం అనేది మీ యొక్క ఆధ్యాత్మిక ఉన్నతికి పాటుపడుతూ వెళ్తుంది. ఇది చాలా చెప్పదగినటువంటి సూచన. రుణభారాలు తగ్గిపోతాయి, కొత్త రుణాలు కావాలంటే దొరుకుతాయి. అలాగే విలువైన ఆభరణాలు కొనుగోలు చేస్తారు. అనేక విధాలుగా మంచి జరగబోతోంది. అన్నదమ్ముల సహాయ సహకారం కొంచెం తక్కువగా ఉన్నప్పటికీ కూడా, మాతృవర్గ రీత్యా కొంచెం తక్కువగా ఉన్నప్పటికీ కూడా సంతానం చాలా సహాయ సహకారులుగా ఉండడం మీకు చాలా చాలా మేలు చేసే విధంగా ఉన్నది అని చెప్పి తెలియచెప్పడం జరుగుతోంది. ఇక ఉద్యోగ జీవితంలో చిన్నపాటి అప్ అండ్ డౌన్స్ కనిపిస్తూ ఉంటాయి. వీటిని తట్టుకోవడం కోసం శనిగారికి, కేతువుకి స్తోత్ర పారాయణాలు చెయ్యండి. వారాంతంలోకి వెళ్ళేటప్పటికి గురువుగారి యొక్క స్థితి తృతీయ స్థానంలోకి మారిపోతూ ఉన్న కారణంగా గురుగ్రహ స్తోత్రాలు పఠించడం అనేది మీరు ప్రారంభించడం, ఇప్పటి వరకు మీరు చేశారో చెయ్యలేదో అది మీకే తెలుసు. ఇప్పుడు మటుకు ఖచ్చితంగా చేసుకోండి. తృతీయ స్థానంలో గురువుగారు అధైర్యాన్ని ఇస్తారు, అవమానాన్ని ఇస్తారు. కాబట్టి కొంచెం జాగ్రత్తలు పాటించాలి అని చెప్పి తెలియజేస్తున్నాను. విద్యార్థులు కూడా ఎక్కువ శ్రమ పడవలసి ఉంటుంది. సంతాన రీత్యా చాలా బాగున్నప్పటికీ వారాంతంలోకి వెళ్ళిన తర్వాత కొంచెం మళ్ళీ సంతానం విషయంలో పునః ఆలోచించాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. వీటినన్నిటినీ దృష్టిలో పెట్టుకోండి. కార్మికులు, కర్షకులు, నేత పని వారు, చేతి వృత్తుల వారు ఇచ్చేది వారందరూ కూడా ఈ వారం రోజులు బాగానే ఉన్నారు. తదుపరి ఈ 17వ తేదీ డేటు మారి వచ్చే వారంలో ప్రారంభం కాగానే అప్పటి నుంచి మళ్ళీ కాయ కష్టం అనేది తప్పడం లేదు. ఇది చెప్పదగ్గ సూచన అని చెప్పి తెలియజేస్తున్నాను. శుభం. కేతు గ్రహం యొక్క అనుకూలత కొరకు ఫలాస పుష్ప సంకాశం తారకాగ్రహమస్తకం రౌద్రం రౌద్రాత్మకం ఘోరం తం కేతుం ప్రణమామ్యహం. ఓం ప్రాం ప్రీం ప్రౌం సహ కేతవే నమః. ఈ శ్లోకాన్ని పఠించటం వలన గ్రహదోషములు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా నివారించబడి మానసిక ప్రశాంతత చేకూరి దుఃఖ ఈతి బాధల నివారణ ఏదైతే ఉందో అదంతా కూడా మీకు తప్పగా కలిగే అవకాశం ఉన్నది. చంద్రగ్రహ అనుకూలత కొరకు దధిశంక తుషారాభం క్షీరోదార్ణవ సముద్భవం నమామి శశినం సోమం శంభోర్మకుటభూషణం. ఓం శ్రాం శ్రీం శ్రౌం సహ చంద్రాయ నమః.